వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం విజయనగరంలో ఉన్న గంట స్తంభం దగ్గర ఉన్న ఉమా లస్సీ సెంటర్ దగ్గర ఉన్నాం. ఇక్కడ లస్సీ సెంటర్ కి చాలా విశిష్టత ఉంది, చాలా టేస్టీగా ఉంటుందని కూడా పేరు ఉంది. అంతేకాదు 43 సంవత్సరాలుగా ఇక్కడ చేసే లస్సీ కోసం ప్రత్యేకంగా వచ్చి మరీ తాగుతారు అనేసి అని కూడా చెప్తున్నారు. ఇక్కడికి ఎక్కువగా షాపింగ్ కోసం అని వస్తుంటారు. అదేవిధంగా కిరాణా సామాన్లు కొనుగోలు చేయడానికి సుదూర ప్రాంతాల నుండే కాక విలేజ్ నుండి కూడా జనాలు ఎక్కువగా వస్తుంటారు. కానీ వచ్చే జనాలు మాత్రం కంపల్సరిగా ఇక్కడ ఉమా లస్సీ సెంటర్ లో లస్సీ తాగి వెళ్లాల్సిందే. ఎందుకంటే మండే ఎండల నుండి ఉపశమనం పొందాలంటే కడుపులో కూసంత లస్సీ పడితే అబ్బా ఆ రుచి వేరు. వెళ్దామా మరి? సార్, అంటే ఇక్కడ ఎప్పుడు చూసినా ఎనీ టైమ్ ఫుల్ రష్ గా ఉంటది ఈ లస్సీ సెంటర్. మీ యొక్క లస్సీ సెంటర్ చాలా టేస్టీగా ఉంటది అని కూడా చెప్పడం జరిగింది. అసలు ఏంటి సార్ ఇక్కడ లస్సీ ఏ విధంగా చేస్తారు? ఇక్కడ ప్రత్యేకంగా విశిష్టత ఏంటి? ఇక్కడ విశిష్టత అంటే బెస్ట్ క్వాలిటీ మినిమం ప్రైసెస్కి మా ప్రొపరేటర్ గారు ఇవ్వడమే ఇక్కడ మ్యాక్సిమం ఫెసిలిటీస్. తర్వాత ఎప్పుడు పగలు వచ్చినా, మధ్యాహ్నం వచ్చినా, రాత్రి వచ్చినా, ఎండాకాలం వచ్చినా, శీతాకాలం వచ్చినా ఒకే లెవెల్లో టేస్ట్ మెయింటైన్ చేయడమే మా లస్సీ కొట్టు ప్రత్యేకత. దానివల్ల 4 సీజన్లోని కూడా మాకు ఎప్పుడు కస్టమర్స్ ఉంటారు. ఎప్పుడు భగవంతుడి దయ వల్ల బాగానే వెళ్ళిపోతుంది. అంటే వచ్చే దారిలో కూడా పెద్దనా ఉమా లస్సీ దగ్గరికి వెళ్ళి తాగుదాం అనే మాటలు ఆడుకుంటూ వస్తున్నారు. అంటే అంత పెద్ద ఆయన కూడా అంత బాగా గుర్తుందంటే ఎన్ని సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నారు సార్ మీరు? 1980 ఫిబ్రవరి 20ని దుకాణం ఓపెన్ చేశాము. ఆయనే ఓపెన్ చేశారు. అప్పటికి ఓపెన్ చేసింది కూడా సునీల గజపతిరాజు గారితో ఓపెన్ చేయించాం. అప్పటి నుంచి ఆయన మెయింటెనెన్స్లోనే దుకాణం నడుస్తుంది. అది అంటే ఇక్కడ ఏ టైప్ ఆఫ్ లస్సీస్ తయారు చేస్తారు? మాది పూర్వం ఒక 40 years బ్యాక్ అక్కడ దాకా షాప్ ఉండేదమ్మా. అలా విడతలుగా మొక్క మున్సిపాలిటీ వాళ్ళు, తర్వాత కార్పొరేషన్ వాళ్ళు కొట్టేసి ఇప్పుడు ఉండే షాప్ ఇంత అయింది. మా దగ్గర పనిచేసిన కుర్రవాళ్ళు వరుసగా నిలబడితే మా దుకాణం కనబడదు. వాళ్ళు కూడా 2 గంటలు పనిచేసి 2 గంట రెస్ట్ తీసుకోవడం వల్ల మా దుకాణం అనేది కనబడుతుంది. ఈ దుకాణంలో 4-5 రకాల క్వాలిటీలు ఇవ్వగలం, కానీ ఇచ్చే ఫెసిలిటీస్ లేవు. కాబట్టి ప్రజెంట్ ఒకటే రకం, సామాన్యుడు, గొప్పవాడు, పేదవాడు, మినిమమిస్తుడు అందరూ తాగే సాధారణ మామూలు లస్సీ. అదే టేస్టబుల్, అదే 15 రూపీస్. మ్యాక్సిమం ఆయన దుకాణం ఎక్కి ఓపెన్ చేసేటప్పుడు 75 పైసా. విత్ ఇన్ 1 year 2 years 1 రూపీ అయింది. అదొక 5 years 8 years 1 రూపీ అమ్మారు. తర్వాత రూపాయన్నర అమ్మారు. తర్వాత 2 రూపాయలు, 2.5, 3 నుంచి డైరెక్ట్గా 5. అలాగా ఇంత రుచికరమైన లస్సీని కేవలం 15 రూపాయలకే ఇస్తున్నారంటే ఈ లస్సీలో అంటే ఏ కలుపుతారో తెలుసుకోవాలనుంది మాకు. ఓపెన్ సీక్రెట్ అమ్మా, డైరెక్ట్ తీసుకోండి. ఇందులో మా పెరుగులు ఉంటాయి. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ ఏంటంటే ఉత్తరాంధ్రలో 5-6 ఫార్ములు డైరీ ఫార్మ్స్ ఉన్నాయి. దొడ్లా ఉంది, జెర్సీ ఉంది, హెరిటేజ్ ఉంది, విశాఖ ఉంది, ఇంతకుముందు ఇంకో ఇది ఉండేది. కానీ ఇప్పటికీ కూడా విశాఖ పాలు పెరుగు ఎందుకు డిమాండ్ అంటే దానికి మీ దగ్గర కారణం ఉందా? ఆ క్వాలిటీ ఇస్తారు. కానీ ఉమా లస్సీకి కూడా సేమ్ పాలసీ. ఎవరు ఉన్నా, ఎవరు ఎక్కినా, ఎవరు దిగుతున్నా ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడం వల్లే ఉమా లస్సీ ఎప్పుడు రెగ్యులర్గా బాగా వెళ్తుంది. చూడడం జరుగుతుంది. జనాలు ఎక్కువయ్యేసరికి అందించడానికి కూడా టైం సరిపోని పరిస్థితి ఉంది. అందించడానికి ఎంతమంది ఉంటారు సార్ మొత్తం వర్కర్స్? 10 మంది పని వాళ్ళమ్మా. అందరూ బాగా పనిచేసిన వాళ్ళే. మ్యాక్సిమం ఇప్పుడు ఫుడ్ ఉన్నది కదా అని తినడానికి మించి తినలేం. అలాగే జనాలు 1000 మంది వచ్చిన మన కెపాసిటీకి మ్యాక్సిమం వాడు సఫర్ అవ్వకుండా, వాడు అన్సాటిస్ఫై అవ్వకుండా మ్యాక్సిమం సాటిస్ఫై చేస్తూ, మ్యాక్సిమం ట్రాఫిక్ క్లియర్ చేస్తూ మ్యాక్సిమం సర్వీస్ చేస్తాం. అది ఫ్రీ కాకపోవచ్చు కానీ మ్యాక్సిమం సర్వీస్ చేసి ఎక్కువ మందిని ప్రజలు వెంటనే తాగిసిన రిక్వెస్ట్ చేస్తూ, బాబు నాన్న బండి తినాన్న, పోలీసులు వస్తారు, ఇది వస్తారు, అది వస్తారు, ఏదో బతిపాలు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటాం. ఇక్కడ లస్సీ కొడతారు, ఎప్పుడు ట్రాఫిక్ జామ్ అయిందని ప్రసక్తి రానియం. ఎంతమంది వస్తే అంతమంది నిమిషంలో సర్వీస్ చేస్తూ. అంటే లస్సీ మీద ఒక డిఫరెంట్ గా ఒక పొడి చూసాము, కలర్ఫుల్ గా. ఏంటి సార్ ఆ పొడి? అమ్మ, ఇప్పుడు ఆసియా 132 156 దేశాలు. ఆసియాలో కల్లా మనకు తెలిసింది ఒక 15 దేశాల్లో బూస్టు, బోర్న్విటా ఇలాంటి ఫ్లేవర్స్. వీళ్ళకి మ్యాక్సిమం కోకో పౌడర్ సప్లై చేసేవాడు ఈ ఆసియాలో. మనకు తెలిసిన 156 దేశాలు బెస్ట్ వన్ క్యాంప్ కోవాడు. మీకు అది ఐడియా ఉందో లేదో నాకు తెలియదు.
క్యాంప్కో వాడు. ఆ క్యాంప్కో అన్న ప్రోడక్టే ఈ విన్నర్. ఇది బూస్టు. ఇది అంటే మీరు టౌన్ అవ్వచ్చు, విలేజ్ అవ్వచ్చు, మామూలు అవ్వచ్చు, ₹3 కూడా బూస్ట్ ప్యాడ్ దొరుకుతుంది. మీరు ₹50 పట్టుకెళ్ళి నాకు చాక్లెట్ పౌడర్ కావాలంటే దొరకదు. దట్ ఈస్ విమాలస్సి కొట్టు దగ్గర దొరుకుతుంది. మీకు ఇచ్చే కాంప్లిమెంట్ ఎలా ఉంటది మీ దగ్గర లస్సీ తాగిన తర్వాత? మాకు కాంప్లిమెంట్ ఆశించమమ్మా. సర్వీస్ చేస్తున్నావా లేదా, తాగిన వాడు సాటిస్ఫై అవుతున్నాడు లేదా. మాకు కావాల్సిన రెండే: సర్వీస్ బాగుందా లేదా, తాగిన వాడు సాటిస్ఫై అవుతున్నాడు లేదా. వాడు సాటిస్ఫై అయితే ఆటోమేటిక్ మేమే కదా బాగుంటాం. ఫిబ్రవరి 20 షాపు సురుండ గజపతి గారు అప్పుడు మున్సిపల్ చైర్మన్ అశోక్ గారు సహకారంతో ఈ షాప్ ఓపెన్ చేశాం ఆయన ప్రోత్సాహంతో. ఇప్పుడు ఇంకా 43 సంవత్సరాలు పూర్తి చేసుకొని 44 అడుగు పెడుతున్నాం. నాన్ స్టాప్గా వ్యాపారం చేస్తాం. అందరి సహకారంతో, ప్రజల ఆదరణతో, సహకారంతో. అందరూ మాకు రిపీట్ కస్టమర్స్ తప్ప కొత్త వాళ్ళు తక్కువ. 75% రెగ్యులర్గా ఉంటారు. రాజకీయ నాయకులు అందరూ కూడా ఏ పార్టీతో సంబంధం లేదు, అందరూ కూడా ఇక్కడికి వస్తే మేము స్వయంగా వాళ్ళకి అందజేస్తాం. అదే మాకు ప్రత్యేకత. అంటే నేనంటే అందరికీ అయిపోయాను. అమ్మాయికి రేటు తక్కువ, క్వాలిటీ ఎక్కువ. డ్రింక్ కన్నా ఇదివరకు ఫ్రూట్ జ్యూస్ కొద్దిగా బాగా అయితే, ఫ్రూట్ జ్యూస్ రేటు పెరిగిన తర్వాత మళ్ళీ మన మాకైతే మొక్క చూపుతున్నారు ధర తక్కువ అని. ఇదివరకు కూడా ₹10 ఉండేది, ఈ మధ్యనే ₹15 చేసాం. అంటే అన్నీ పెరిగాయి. పాలు పెరిగాయి, ఐస్ పెరిగేది, కరెంట్ ఛార్జీలు పెరిగాయి, కుర్రోళ్ళ జీతాలు పెరిగాయి, అలాగే మెయింటెనెన్స్ పెరిగింది. కాబట్టి మేము పెంచాం. నేను ₹10 నుంచి 7-8 సంవత్సరాలు అమ్మాను. ఇప్పుడు ఈ మధ్య తప్పనిసరి పరిస్థితుల్లో పెంచాను. ధరలు మార్పులు వచ్చాయి కానీ క్వాలిటీ మార్పు రాలేదు. మేడం మీరు ఎక్కడి నుండి వచ్చారు మేడం? మేము వైజాగ్ నుంచి షాపింగ్ అని వచ్చాం. మా బ్రదర్ మ్యారేజ్ ఉంది, షాపింగ్ అని వచ్చాం. మా బ్రదర్ అన్నారు ఏమైనా తాగుతామా అన్నాడు. నేను ఉమా లస్సీస్ ఫ్యాన్ కదని చెప్పి ఇక్కడ తీసుకొచ్చాను. టేస్ట్ మాత్రం సూపర్ గా ఉందండి, చాలా బాగుంది టేస్ట్. అంటే బయట అనేక రకాల లస్సీస్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్ ఆఫ్ లస్సీస్. అక్కడికి ఇక్కడికి ఏం తేడా గమనించారు? తేడా అంటే క్వాంటిటీ బాగుంది, క్వాంటిటీ బాగుంది, రేట్ కూడా సూపర్ రీజనబుల్ రేట్ ఉంది. ప్రతి ఒక్కరూ తాగొచ్చు ఇది. అంటే ఎంతో రుచికరమైన లస్సీని అందించడంలో ఇక్కడ టాప్ మోస్ట్ అని చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాల నుండి, అంటే విలేజెస్ నుండి కానీ, అటు శ్రీకాకుళం, పార్వతీపురం ఎక్కడి నుండి వచ్చిన వారైనా తప్పనిసరిగా ఇక్కడ లస్సీ టేస్ట్ చూసి వెళ్లాల్సిందే. ఇదేంటి పరిస్థితి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈసారి వచ్చేటప్పుడు గంట స్తంభం దగ్గర ఉన్న ఉమా లస్సీ సెంటర్ లో లస్సీ తాగి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి. కెమెరా పర్సన్ శ్రీనివాస్ తో పద్మ, సుమన్ టీవీ, విజయనగరం.